జంతు ప్రేమికులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డాగ్ షో పోటీలు ఈ నెల 25వ తేదీ నుంచి రాజమహేంద్రవరంలో ప్రారంభమవుతాయని బౌ అండ్ ఔ షోరూమ్ నిర్వాహకులు తరుణ్ తెలిపారు. స్థానిక జేఎన్ రోడ్ ఉన్న దారా గ్రౌండ్స్లో రాజమహేంద్రవరం బ్రీడ్స్ ఛాంపియన్షిప్ డాగ్ షో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మెట్రో నగరాల్లో ఈ డాగ్ షోలు నిర్వహిస్తున్నారని, అయితే రాజమహేంద్రవరంలో ఎందుకు నిర్వహించకూడదనే ఉద్దేశంతో ఈ డాగ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి రాజమహేంద్రవరంలో డాగ్ షో నిర్వహించలేదని, అయితే బౌ అండ్ ఔ సంస్థ ద్వారా నిర్వహించాలనే ఉద్దేశంతో బయటకు వచ్చామన్నారు. ఫిబ్రవరి 25న నిర్వహించబోయే డాగ్ షో పోటీలలో 100కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయని వివరించారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి భీమవరం, విజయవాడ, విశాఖపట్నం తదితర మెట్రో సిటీల నుంచి కూడా రిజిస్ట్రేషన్ జరిగాయన్నారు. సింగిల్ డాగ్ తో పాటు ఇద్దరికి ప్రవేశం ఉంటుందని తెలిపారు. ఏదో సంపాదించాలనే వ్యాపార దృక్పథంతో కాకుండా డాగ్ షో ద్వారా వచ్చే ఆదాయాన్ని వీధుల్లో సుమారు 20,000 వీధి డాగ్స్ తిరుగుతున్నాయని, వాటిలో కొన్ని ప్రమాదాల బారిన పడి కాళ్లు విరగొట్టుకుంటున్నాయని, వీటికి చికిత్స అందించేందుకు ఈ నిధులు ఖర్చు చేస్తామని వివరించారు. 25వ తేదీన నిర్వహించబోయే డాగ్ షోలో డాగ్స్లో వివిధ రకాల స్టాల్స్తో ఫుడ్ ఐటమ్స్, డ్రెస్ మెటీరియల్స్, ఇతర స్టాల్స్ కూడా ఉంటాయన్నారు. సంస్థ నిర్వాహకులు, ఈవెంట్ ఆర్గనైజర్ ఆర్జేవై గణేష్, ఆర్సీ స్టూడియో అధినేత చింతరాజు, ఎన్కాంటెడ్ కెఫీ అధినేత దివ్య, శ్రీనివాస్, అవినాష్, దినేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు తరుణ్. రాజమండ్రి, కాకినాడలో బౌ పెట్ షాప్ అనే స్టోర్ నడుపుతున్నాను నేను. ఈ నెల 25వ తారీఖున రాజమండ్రి బ్రీడ్స్ ఛాంపియన్షిప్ అనే డాగ్ షో నిర్వహిస్తున్నామండి. అంటే దీన్ని ప్రత్యేకంగా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి గల కారణం, అన్ని మెట్రో సిటీస్లో, అంటే మన వైజాగ్ కానీ, విజయవాడ, హైదరాబాద్, ఇలా అన్ని మెట్రో సిటీస్లో మనకు డాగ్ షోస్ అనేవి ఎప్పుడు తరచుగా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు. బట్ మన రాజమండ్రిలో, అంటే ఇంత పెద్ద సిటీలో ఇన్ని రకాలైన పెట్స్ ఉండి మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం అంటే, ఇంచుమించు రాజమండ్రిలో జరిగి 22-23 సంవత్సరాల పైన అయ్యిందండి. రోటరీ క్లబ్ వాళ్ళు అప్పుడు నిర్వహించారు మన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో. 25th సండే ఫిబ్రవరి 2024 సాయంత్రం 4 గంటలకి షో ప్రారంభం అవుతుందండి. అరౌండ్ మనకి 10:30 లోపల క్లోజ్ చేసేస్తాము. దీనికి వచ్చేసరికి మనకి జడ్జింగ్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ వరల్డ్ బెస్ట్ హ్యాండ్లర్, డాగ్ హ్యాండ్లర్ దిలీప్ గౌడ బెంగళూరు నుంచి వస్తున్నారండి. ఆయన జడ్జింగ్ చేస్తారు. సో ఏది బెస్ట్ డాగ్ అనేది బెస్ట్ ఆఫ్ 8 తీస్తారు. టోటల్ అన్ని బ్రీడ్స్లో కలిపి ఇంకొక 2 బ్రీడ్స్ అనేవి సెలెక్ట్ చేస్తారు. దీంట్లో బెస్ట్ ట్రోఫీస్తో పాటు మనకి క్యాష్ ప్రైజెస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి ఉన్నామండి. అంటే అన్ని డాగ్ షోస్లోని మనకి ఏంటంటే ఓన్లీ వచ్చి డాగ్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే చూసి వెళ్ళిపోవడం తప్ప మిగిలింది ఏది ఉండదు. సో కిడ్స్ ఎంటర్టైన్ చేయడానికి కొద్దిగా కిడ్ ఎంటర్టైన్మెంట్ ఏరియా, కొన్ని గేమ్స్ అనేవి ఏర్పాటు చేశాము. వెళ్ళిపోవడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యి స్పైనల్ కార్డ్స్ అయిపోయి, పారాలసిస్ అయిపోయి అలా ఉంటాయి. అలాంటి డాగ్స్ అన్నిటికీ కూడా వీళ్ళు ట్రీట్ చేద్దామని ఇనిషియేషన్ తీసుకున్నారు. సో ఇక్కడికి ఎవ్రీవన్, మీకు డాగ్స్ ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు ఖచ్చితంగా రావచ్చు. ఈ సండేకి ఖచ్చితంగా మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా, డాగ్సే కాకుండా ఈవెంట్స్ కూడా వీళ్ళు ప్లాన్ చేశారు అండ్ షాపింగ్ కూడా ఉంది వీళ్ళకి. యూ కెన్ కమ్, హ్యావ్ ఫన్ అండ్ చిల్. 50 రూపీస్కి మీకు ఇన్ని వెరైటీస్ ఇస్తున్నారు అంటే ఇట్స్ అ వెరీ హ్యూజ్ థింగ్.